హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూజీస్ విఆర్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం దోశలు. సో ఈ సగ్గుబియ్యం దోశలు చేసుకోవడానికి మనకి ఫస్ట్ అయితే సగ్గుబియ్యం కావాలి. ఒక కప్పుడు నేను ఇక్కడ సగ్గుబియ్యం తీసుకున్నాను. ఒక బౌల్లో నీట్గా కడిగేసుకున్నాను. కడిగేసి నీళ్ళు వాడ్చుకొని ఇందులోకి కొంచెం లైట్గా పులిసిన పెరుగు అనేది తీసుకోవాలండి. మనం కొంచెం పెరుగు అనేది కూడా ఇందులోకి ఈ సగ్గుబియ్యంలోకి యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇంకొక బౌల్లో మనం ఏదైతే కప్తో సగ్గుబియ్యం కొలుచుకున్నామో అదే కప్తో రైస్ తీసుకున్నాను. దీన్ని కూడా మనం 2 times వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇందులోకి మనం బియ్యం అంతా మునిగేంత వరకు వాటర్ అనేవి పోసుకుందాం. ఇందులోకి కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా అయితే మనకి 2 hours నానబెట్టేసుకోవాలి ఈ ఎండాకాలంలో. సో మన ఒంట్లో వేడిని తగ్గిస్తుంది ఈ దోశలు అనేవి. అప్పటికప్పుడు మనం రెడీ చేసేసుకోవచ్చు ఈజీగా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే. సో ఇక్కడైతే 2 hours నానిపోయింది. 2 hours నానిపోయిన తర్వాత నేను ఒక మిక్సీ జార్ తీసేసుకున్నాను. సో రెండింటిని కలిపి మనం మిక్సీ పట్టేసుకొని దోశపిండి అనేది రెడీ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ సగ్గుబియ్యం మిక్సీ పట్టేసుకుంటున్నాను. బాగా 2 hours మనకి ఇది బాగా నానింది, చూసారు కదా. సో ఇలా నీట్గా మనం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకుంది ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఈజీగా మనకి మెత్తగా దోశలు అనేవి చాలా బాగుంటాయి. ఈ ఎండాకాలంలో మనకి చలవ చేసే రెసిపీ కాబట్టి. ఇక్కడైతే నేను ఫస్ట్ సగ్గుబియ్యం అనేది మిక్సీ పట్టేసుకున్నాను. నెక్స్ట్ ఈ రైస్ కూడా మిక్సీ పట్టేసుకొని మొత్తం పిండి అంతా కలిపేసుకొని దోశ పిండిలాగా రెడీ చేసేసుకోవాలి. సో ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సూజీస్ విఆర్ బ్లాగ్స్కి. సో ఇక్కడైతే స్టార్టింగ్లోనే ఎక్కువ వాటర్ అనేవి మనకి మిక్సీ జార్లో పోసేయకూడదు, కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. సో ఇలా అయితే మెత్తగా మనము మిక్సీ పట్టేసుకోవాలి, చూసారు కదా. సో పిండి అంతా మొత్తం కలిసేంత వరకు కలుపుకొని ఇంత పిండికి ఎంత సాల్ట్ అయితే కావాలో అంతవరకు యాడ్ చేసేసుకుందాం ఇందులోకి. సో ఇలా యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను బేకింగ్ సోడా యాడ్ చేసుకుంటున్నాను. అప్పటికప్పుడు వేసుకోవాలంటే మీరు బేకింగ్ సోడాని యాడ్ చేసేసుకోండి, లేదు అంటే నైట్ అంతా ఉంచేసుకుంటే మనకి బేకింగ్ సోడా వేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇలా ఇన్స్టెంట్గా బేకింగ్ సోడా యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఈ దోశలు అనేవి చాలా మెత్తగా వస్తాయి, చాలా బాగుంటాయి తినడానికి కూడా. చూసారు కదా, ఇలా అయితే నేను దోశ పిండి అనేది రెడీ చేసేసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ మీద పాన్ తీసేసుకొని మనం ఇక్కడ దోశలు అయితే యాడ్ చేసుకుంటున్నాం. ఈ దోశలు అనేవి కొంచెం మందంగా వేసుకుంటే, ఇలా కొంచెం మందంగా వేసుకుంటే మనకి తిప్పడానికి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, పైన ఉన్నదంతా బాగా కాలేంత వరకు ఉడికించుకొని, సో కొంచెం ఆయిల్ అనేది దాని చుట్టూరా వేసుకోండి. సో మొత్తం ఉడికిన తర్వాత 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు నీట్గా ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడే మనకి దోశలు అనేవి రెడీ అయిపోతాయి. ఈ దోశల్లోకి మనం పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీ నంచుకుంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే మనకి దోశ అనేది రెడీ అయిపోయింది. అలాగే రిమైనింగ్ పిండి ఏదైతే ఉందో దాంతో కూడా మనం ఈ దోశలు అనేవి యాడ్ చేసుకోవాలి. సో చూడండి ఒకసారి, చాలా బాగున్నాయి, చాలా మెత్తగా ఉన్నాయి. కొంచెం మందంగా వేసుకుంటే చాలా బాగుంటాయి ఈ దోశలు. అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు మనం ఈ రెసిపీ అనేది. ఇందులో అయితే నేను ఇక్కడ పల్లీల చట్నీ రెడీ చేసేసుకున్నాను. సూపర్ టేస్టీగా ఉంది, మీరు ట్రై చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.